విలాప వాక్యాలు 3:27. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు. చూడండి, కాడి అనండి. కాడి అంటే ఏంటో తెలుసా? కాడి అంటే ఏంటో తెలుసా? తప్పదు, నేను చెయ్యాల. యోక్ ఈజ్ నో జోక్. ఇట్ విల్ బ్లెస్ యూ. చదవం. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఒకవేళ నువ్వు పొరపాటు చేసి ఇబ్బంది పెట్టి కష్టాల్లో పడిపోతే ఆయన ఎంత కష్టం అయితే అనుభవించావో దానికి తగ్గ ఆశీర్వాదం కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు నీ అవమానం ఎలా మారుతుంది? ఘనతగా మారుతుంది. అందుకే దేవుడి నుంచి వెళ్ళిపోక. Even though there is a delay, don't go out from the house of God. Never go out from the house of God. This is danger. ఒకవేళ నువ్వు ఈరోజు ఎవరెవరైతే కష్టాలు బాధలు పడుతున్నారో అయినా మందిరంలోకి వచ్చారో నీ కష్టాన్ని బట్టి నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు దేవుడు. దేవుడు సేమ్ ఇవ్వడు, 2 రెట్లు ఇస్తాడు. యోబుకు మొత్తం కోల్పోయి 8 రెట్లు ఇచ్చాడు, 2. God always tops up. God is a great restorer. అందరూ చెప్పండి, తిరిగి బాగా ఇచ్చువాడు అనండి. God is a great restorer. ఓకే, మరి ఇజ్రాయేలీలు అనేక సార్లు పడిపోయారు. ఎంతమందికి తెలుసు? అవునా? దేవుడు అనేక మంది మోషేని లేపాడు, తర్వాత మళ్ళీ పడిపోయారు. జాషువాని లేపాడు, మళ్ళీ పడిపోయారు. తర్వాత గిద్యోని లేపాడు, తర్వాత డెబోరాని లేపాడు, తర్వాత జెఫ్తాని లేపాడు. తర్వాత అనేక మంది దేవజనులు సంసోన్ని లేపుతా ఉన్నాడు, పడిపోతున్నారు. మనిషిని పెడితే ఉంటున్నారు, లేకపోతే పడిపోతున్నారు. అయితే దేవుడు ఇదంతా ఏ నిబంధనలో జరిగింది? పాత నిబంధనలో జరిగింది. కానీ కొత్త నిబంధనలు కూడా నేను ఇలాగే జరగడం చూస్తున్నాను. విశ్వాసుల జీవితాల్లో మార్పు లేదు. పాత నిబంధనలో జరిగిందే కొత్త నిబంధనలో చూస్తున్నాను. ఎందుకని? ఇప్పుడు చూడండి, కొంతమందికి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, పాత సెల్ ఫోన్ ఉంది, కొత్త సెల్ ఫోన్. అవునా? ఈ కొత్తలో కొంతమంది ఎర్ర బటన్ పచ్చ బటనే వాడతారు, ఇందులో అదే వాడతారు. మీకు ఎందుకు మరింత ఖరీదు ఫోను? అందులోని 2 వాడతారు, ఇందులో కూడా. కానీ ఇందులో ఎన్ని ఉంటాయి తెలుసా? 2000 రకాలమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో. అవునా? అప్గ్రేడ్. కానీ అయ్యే వాడుతూ ఉంటారు. నీవు కొత్త నిబంధనైనా పాత నిబంధనైనా నీవు కొత్త విశ్వాసములోకి నువ్వు వెళ్ళట్లేదు, అడగట్లేదు కనుక పాత కష్టాలే నీకు వస్తున్నాయి. కానీ ఈరోజు వాక్యం తర్వాత నీ కష్టం ఈరోజు ఆఖరి రోజు. చూద్దాం, లెట్స్ గో. హెబ్రోస్ రాసిన పత్రిక వెళ్దాం. లెట్స్ గో టు హెబ్రోస్ 8వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆగండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యేసయ్య. అంటే పోయి వచ్చి పడిపోయి యెరూషలేము పడిపోయి మళ్ళా నిరీక్షణ నుంచి అమ్మయ్య దేవుడు మళ్ళీ ఇచ్చి మళ్ళా పోగొట్టుకొని మళ్ళా దేవుడిచ్చి మళ్ళా పోగొట్టుకొని మళ్ళా దేవుడిచ్చి, ఇది ఎవరికన్నా కావాలా? ఎప్పుడు ఆశీర్వాదంలో ముందుకెళ్ళిపోయే ఆశీర్వాదం కావాలా? పోయి వచ్చి కరెక్టే. God doesn't want to do like that. అందుకనే దేవుడు యెరూషలేము పడిపోయి లేసింది కనుక దేవుడు అంటున్నాడు, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములు బట్టి నియమింపడ్డాడంట. అందరూ మరి ఎక్కువైన వాగ్దానం అనండి. మచ్ మోర్ అనండి. మరి ఎక్కువైన అనండి. అందుకనే పాత నిబంధనలో చదివిన తర్వాత కొత్త నిబంధన యొక్క ఘనత ఏటో తెలుసుకొని దాన్ని అడిగినప్పుడు మాత్రమే నీవు తేడా చూపించగలవు. రైట్. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములు బట్టి నియమింపబడి, చదవమ్మా. మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఇందులో 3 ఉన్నాయి. మరి ఎక్కువ అనండి, తర్వాత మరి శ్రేష్టమైనది అనండి, మరి ఎక్కువైన నిబంధన అనండి. అంటే ఇప్పుడు పాత నిబంధనల కంటే ఎక్కువ మనం ఆశీర్వదించబడాలా లేదా? ఎందుకు? మనం ఉండే నిబంధనలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? మరి ఎక్కువ అనండి. చూడండి, మళ్ళీ ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది.
3 అండర్లైన్ చేసుకోండి. 3 మరి ఎక్కువ అనే చోట 3 అండర్లైన్ చేసుకోండి. 3 ఈ వచ్చిన మళ్ళీ చదవండి, ఇప్పుడు చదవండి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. అంటే పాత నిబంధనలో వాళ్ళకంటే మనము మరి ఎక్కువగా ఆశీర్వాదాలు పొందాలా లేదా? అంటే ఒకసారి నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు శత్రువు కంటే మరి ఎక్కువగా ఉంటావా, తక్కువగా ఉంటావా? అంటే ఒకసారి కట్టబడ్డ తర్వాత నువ్వు పడ్డానికి వీల్లేదు. ఒకసారి ఐశ్వర్యవంతం అయిన తర్వాత మళ్ళా రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. ఎంతమంది అడుగున్నారు ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి? రైట్. ఇల్లు కట్టుకుని అప్పులు పోలేపు ఇల్లు అమ్మేసి మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ డబ్బులు సంపాదించడం, మళ్ళీ పోవడం. నో 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 మరి ఎక్కువ వాగ్దానంలో ఈరోజు అందరూ వెళ్ళబోతున్నారు. ఈరోజు ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం పొందుకున్న ఆశీర్వాదాలు నీ తరతరాల వరకు రాకడ వరకు నిలకడగా ఉంటాయి. ఎంతమందికి ఈ వాగ్దానం కావాలా? అయ్యా టుడే వీ వాంట్ మచ్ మోర్ అనండి, మరి ఎక్కువ అనండి. యూ నీడ్ టు నో అబౌట్ జీసస్. ఇదే యేసే సిలువలో చూసాం. ఏమైంది సిలువలో? మరి ఎక్కువైన వాగ్దానాలు, మరి ఎక్కువైన నిబంధన, మరి శ్రేష్టమైన సేవకత్వము. ఎంతమందికి అర్థమైంది? చదవమ్మా. నౌ రీడ్ హెబ్రూస్ 8:6. 7-8. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ధర్మశాస్త్ర యుగము అనండి. ధర్మశాస్త్ర యుగంలో లోపం నేను చూశాను అంటున్నానా, లేకపోతే దేవుడే చూశాడా? రెండవ దానికి అవకాశం ఉండదు. చదవండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అంటే పడిపోయి లేచి అత్తమాల కష్టాలు వచ్చి రాజ్యం పోయి మళ్ళీ శత్రువు దగ్గరికి వెళ్ళి మళ్ళా వచ్చి శత్రువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ విడిపింపబడి ఈ టైప్ కాదు ఈ వాగ్దానం. ఇది అందాలి. నేను ఈసారి ఇజ్రాయెల్తో కొత్త చేస్తున్నాను. మరి ఎక్కువైన వాగ్దానము, మరి ఎక్కువైన నిబంధన, మరి శ్రేష్టమైనటువంటి అవునా ఆశీర్వాదాలకు నేను ఇస్తాను అంటున్నాడు. ఈ తేడా ఉందని మీకు తెలుసా? చూసారా? ఎందుకు సంఘం పొందుకోలేకపోతుంది అంటే ఈ మరి ఎక్కువ అనే వాగ్దానాన్ని అడక్క. దేవుడికి అన్నీ తెలుసు నువ్వు అడకపోయే ముందు, కానీ ఆయన ఏమంటాడు? ఆయనను ఎలాగో ప్రార్థించుడి అంటాడు. అంటే ఎందుకు ప్రార్థించాలా? నీకు అన్నీ తెలుసు కదా ప్రభు, ఆయన ఎందుకు ప్రార్థించాలా? దేవుడికి ఏం కావాలో తెలుసా? విశ్వాసము అనండి. గాడ్ వాంట్స్ ఫెయిత్. ప్రేయర్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. నిజంగా దేవుడు ఉన్నాడు నమ్ముతున్నావా? ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అనేది విశ్వాసమునకు సూచన. అందరూ ప్రార్థన విశ్వాసము అనండి. యా, ప్రేయర్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. వర్షిప్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. స్తుతి అనేది విశ్వాసముతో సమానం. ప్రార్థన అదేంటి? అందుకే అంటాడు విశ్వాసము కలిగిన ప్రార్థన. నజరేయుడైన యేసయ్య, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఎక్కడెక్కడ వాడు హస్తం పెట్టుకున్నారు వారందరినీ ముట్టి ఎటువంటి వ్యాధి అయినా లార్డ్ జీసస్ విజిట్ దెమ్ టుడే. పరిపూర్ణమైన స్వస్థత. హీల్ ద పీపుల్ నౌ. వారిని ఇబ్బంది పెడుతుందో ఏ బాధ, ఆ బాధను తీసివేయండి. ఎవరికైతే బలము లేదో వారికి నూతన బలము వారికి దయచేయండి నాయన. నువ్వు అవమానపరిచిపోతావు, నా సాక్ష్యం ఏమవుతుందని కుంగిపోతున్న వారికి నూతనమైన సాక్ష్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ రిడెంప్షన్ అండ్ కంప్లీట్ హీలింగ్. పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల ప్రతి దేహానికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.